10వ తరగతి మిత్రులందరికీ నమస్కారం. భవిష్యత్తు అనగానే డాక్టర్, ఇంజనీర్ ఇవే కదా మనకు గుర్తొచ్చేవి. కాని ఒక్క నిమిషం ఆగండి. ఇవి మాత్రమే కాదు, మన ఊళ్ళోనే, మన జిల్లాలోనే మనకు తెలియని ఎన్నో అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని ఎలా కనుక్కోవాలి? రండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. సరే, అందర్లోనూ మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఇది. అసలు మన ఊళ్ళో, మన జిల్లాలో ఏం కెరియర్లుంటాయి, ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? ఇదే చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం వెతకడానికే మనం ఈరోజు ఈ ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం. అయితే ఈ అన్వేషణను మొదలుపెట్టే ముందు ఒక్క నిమిషం, మనం దీన్ని కొత్తగా ఏం స్టార్ట్ చేయట్లేదు. ఆల్రెడీ మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వాటిని ఒక్కసారి అలా గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. గుర్తుందా? మనం ఇదివరకే మన ఫ్యామిలీ ఖర్చుల గురించి, మనకు సపోర్ట్ చేసేవాళ్ల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఫౌండేషన్ మన దగ్గర ఉంది. సో ఆ ధైర్యంతో ఇప్పుడు మన ఫోకస్ బయట ప్రపంచం వైపు తిప్పుదాం. మన చుట్టూ ఏం జరుగుతుందో చూద్దాం రండి. మన చుట్టూ ఉన్న అవకాశాల్ని చూడటం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దాన్నొక మ్యాప్లా ఊహించుకోండి. మన భవిష్యత్తుకు దారి చూపే మ్యాప్. అసలు ఈ మ్యాప్ ఎందుకంత ఇంపార్టెంట్? దాని పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మన దగ్గర్లో ఉన్న ఆప్షన్స్ ఏంటో మనకు తెలిస్తే అప్పుడు మనం తెలివైన, రియలిస్టిక్ ప్లాన్స్ వేసుకోవచ్చు. ఊహల్లో కాకుండా నిజంగా ఏం చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఆ క్లారిటీనే మనకు అస్సలైన పవర్ ఇస్తుంది. ఫ్యూచర్కి మనల్ని రెడీ చేస్తుంది. అసలు మన ఊరిలోనే ఎందుకు వెతకాలి? వేరే చోట్ల అవకాశాలు ఉండవా అని అనిపించచ్చు. కరెక్టే. కానీ చూడండి, కొన్నిసార్లు కుటుంబంతోనే ఉండాల్సి రావచ్చు. లేదా ఆర్థికంగా చూస్తే ఇంటి దగ్గర చదువుకోవడమే బెటర్ ఆప్షన్ కావచ్చు. ఇంకా చెప్పాలంటే మనమెక్కడో వెతికే సూపర్ అవకాశాలు మనకు తెలియకుండా మన పక్కనే ఉండొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మనకొక సూపర్ బ్యాకప్ ప్లాన్ అన్నమాట. ఓకే, లోకల్గా ఉన్న ఆప్షన్స్ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సరే, మరి పని ఎలా మొదలుపెట్టాలి? మన దారిని మనమే ఎలా సెట్ చేసుకోవాలి? దానికోసం ఏం చెయ్యాలి, ఏ టూల్స్ వాడాలి, అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. మీ మిషన్ చాలా సింపుల్. నిజంగా జస్ట్ రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్, మీ ఊరు, మీ టౌన్ లేదా మీ జిల్లాలో ఏమేం కాలేజీలున్నాయి, ఏమేం కోర్సులున్నాయి అని ఒక లిస్ట్ తయారు చేయండి. సెకండ్ స్టెప్, ఆ లిస్ట్ని బట్టి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఒక 3 కెరీర్లను సెలెక్ట్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. ఇప్పుడు మీరు 3 కెరీర్లు సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. అంటే సరే, ఈ జాబ్ చేయాలంటే ఏం చదవాలి, దీనికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, డైలీ వర్క్ ఎలా ఉంటుంది, శాలరీ, గ్రోత్ ఎలా ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. అదేమి పని. మరి ఈ సమాచారం ఎక్కడ దొరుకుతుంది? మీ మొదటి టూల్ ILP కెరియర్ హ్యాండ్బుక్. దీని ఒక గైడ్ లాగా వాడుకోండి. ఇందులో చాలా కెరీర్ల గురించి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ రెండవ సూపర్ పవర్ మీ టీచర్స్. వాళ్ళ అనుభవం మీకు కరెక్ట్ దారి చూపిస్తుంది. మొహమాట పడకుండా వాళ్లను అడిగి తెలుసుకోండి. ఇక మూడోది చాలా చాలా పవర్ఫుల్ టూల్, మీ చుట్టూ ఉన్న ప్రొఫెషనల్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడండి. వాళ్ల ఎక్స్పీరియన్స్ ఏ పుస్తకంలోనూ దొరకని పాఠాలు నేర్పిస్తుంది. సరే, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసు, ఏ టూల్స్ వాడాలో కూడా తెలుసు. కానీ ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పరీక్ష కాదు, హడావిడిగా కంప్లీట్ చేయాల్సిన అసైన్మెంట్ అంతకన్నా కాదు. అందుకే దీనికి మీకు 1 నెల రోజుల టైం ఉంది. నెమ్మదిగా రీసెర్చ్ చేయండి, బాగా ఆలోచించండి, వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ పనిలో రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అనేవి లేవు. ఈ యాక్టివిటీ ఉద్దేశ్యం కేవలం 3. 1. మన చుట్టూ ఏముందో తెలుసుకోవడం, అంటే అవేర్నెస్. 2. దాన్ని అన్వేషించడం, అంటే ఎక్స్ప్లోరేషన్. 3. దాని గురించి ఆలోచించడం, అంటే థాట్. అంతే. ఇది మీ లైఫ్ని డిసైడ్ చేసే ఫైనల్ ఎగ్జామ్ కాదు, మీ ఫ్యూచర్కి వేసే ఒక ఫస్ట్ స్టెప్ అంతే. మరి ఇంత రీసెర్చ్, ఈ ఆలోచన, ఇదంతా ఎందుకు? మన గోలేంటి? మన గమ్యమొక్కటే, ఒక స్మార్ట్ ఫ్యూచర్. ఈ చిన్న యాక్టివిటీ ఆ పెద్ద గమ్యానికి ఎలా దారి చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఈ యాక్టివిటీ కంప్లీట్ చేశాక మీకు 3 విషయాల్లో క్లారిటీ వస్తుంది. మొదటిది, మీ చుట్టూ ఉన్న రియల్ ఆపర్చునిటీస్ ఏంటో అర్థమవుతుంది. రెండోది, కెరీర్ల గురించి గాలిలో మేడలు కట్టడం మానేసి ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా ఆలోచించడం మొదలుపెడతారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఫ్యూచర్లో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటారు. సో సింపుల్ ఫార్ములా ఇదే. ఏదైనా డిసైడ్ అయ్యే ముందు ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైనా చూస్ చేసుకునే ముందు థింక్ చేయండి. ఈ ఫార్ములా కెరియర్లోనే కాదు, లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ చేతిలో ఒక మ్యాప్ ఉంది, మీ ముందొక కొత్త దారి ఓపెన్ అయింది. మరి ఈ అద్భుతమైన అన్వేషణలో మీరు వెయ్యబోయే మొదటి అడుగు ఏంటి? ఎవరితో మాట్లాడబోతున్నారు? ఏం తెలుసుకోబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆల్ ద బెస్ట్.